అందరికీ మరణ తండ్రి ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తివంతుడు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, ఇదిగో ఈ ప్రత్యేకముగా నాయన ఏర్పాటు బైబిల్ మిషన్ యానం ఈ మహాపట్టణములో ప్రభా నీవు ఏర్పాటు చేసుకున్న నీ ప్రియదాసులు నాయన, ఇదిగో తండ్రి రెవరెండ్ మోషే రాజయ్య గారి ఆధ్వర్యములో నేటికి 2వ దినము ఉదయకాలమంతయు ఉపవాసపు కూడికను జయకరముగా ఆశీర్వాదకరముగా జరిగించారు. మరి తండ్రి చల్లపూట 2వ దినము నా తండ్రి పూట ముందు నీవు తోడయుడి నడిపిస్తూ వచ్చావు. ఇకను మా తండ్రి మా మధ్య మీరు ఉన్నారు అని నమ్ముతున్నాం కనుక దేవాని ముఖ కాంతిని స్థలమందు ప్రకాశింప చేయించున్నారు కనుక మీకు అనేక వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. జరుగుతున్నటువంటి నాయన వాక్య ధ్యానమంతటిలోనూ మీ నడిపింపును, మీ వెలిగింపును ప్రసాదించమని దేవాని యొక్క సహాయము చేత, పరిశుద్ధాత్మ సహాయము చేతని నాయన వాక్యాన్ని ధ్యానించగలము కనుక వాక్యమై ఉన్న మీరు మాకు కనబడండి, మాట్లాడమని మంచి బోధకుడైన యేసుస్వామి పేరిట వేడుకొనుచు ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందా అండి. అందరికీ మరణాంత. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడునట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో యెహోవా మాటలను చదివి వినిపించుము. తమ పట్టణముల నుండి వచ్చు యోధాజనులందరికీ వాటిని చదివి వినిపింపవలెను. ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒకవేళ వారు తమ చెడ్డ విడుతురేమో, నిజముగా ఈ ప్రజల మీదకి ప్రజయు మహాకోపమును వచ్చునని యెహోవా ప్రకటించుచున్నాడు. చాలండి. దేవుని పరిశుద్ధ లేఖ మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మరి ప్రస్తుత కాల పరిస్థితులు, మరి కోవిడ్ వాతావరణంలో 2020 సంవత్సరం నెలలు నేటికి 10 మాసం కలిగి ఉన్నాం. రేపటి దినమేమో అనగా రాకడ సిద్ధబాటు మాసంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం కనుక మరి అయ్యగారు మోషయ్య గారు దిద్దుబాటు ఉపవాస పండుగలని తెలియపించిన ప్రియులారా, దిద్దుబాటు తర్వాత వచ్చేది సిద్ధబాటు. దిద్దుబాటు కావాలి, తర్వాత సిద్ధబాటు మనకు కావాలి. 66 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనగా మనందరము కూడా బైబిల్ని ప్రియులారా విభిన్న రీతులుగా మనము దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉంటాం. ఒక్కొక్క ప్రవచన గ్రంథంగాను,
ఒక గ్రంథాన్ని చూచినప్పుడు ప్రకటన గ్రంథంగాను, ఒక గ్రంథాన్ని మనం చూచినప్పుడు ప్రవక్త. దేవుడు ఏ ప్రవచనాన్ని లేకపోతే దేవుని యొక్క ఉద్దేశాన్ని ఏదైతే దేవుడు బయలుపరచమని తెలియపరిచాడో, ఇంచుమించుగా యెరెమయా గ్రంథమంతయు కూడా ఇశ్రాయేలు గురించి ఉద్దేశించి ప్రియులారా ప్రవక్తల ఏర్పాటైనటువంటి యెరెమయా దైవజనుడు ఇశ్రాయేలు యొక్క ప్రియులారా ఏర్పాటును వారు తప్పిపోకుండా ఉంటున్నట్లుగా దేవునికి విరుద్ధమైన కార్యకలాపాలు వారు చేస్తున్నారు కాబట్టి పెట్టి దేవుని కలిగిన మాటి మాటికి ప్రియులారా చెరకు కొనిపోకముందే గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దాని ప్రవచనం యొక్క ప్రకటన ఎందులో ఉందంటే యెరెమయా గ్రంథంలో ఉంది. మీరు దేవుని మాట వింటారా, చెరలోనికి వెళ్లకుండా ఉంటారు. మీరు దేవుని మాట తిరస్కరిస్తారా, మీరు చెరలోనికి వెళ్ళవలసి ఉంటుంది అని యెరెమయా ప్రవక్త మాటి మాటికి ఇంచుమించు 5 రాజులు పరిపాలించినటువంటి కాలాన్ని పెట్టి దేవుడు ప్రియులారా ఏదైతే స్పష్టంగా ముక్కుసూటిగా తెలియపరిచారో దాన్ని ప్రియులారా ప్రజలకు, రాజుకు తెలియపరిచేవాడు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రాముఖ్యంగా ఈ యెరెమయా గ్రంథం 36వ అధ్యాయంలో ఏ కాలంలో దేవుడు ఈ ప్రకటన లేక ఉద్దేశాన్ని తెలియపరిచాడు అన్నది మీ అందరికీ ఈ అధ్యాయాన్ని మీరు చదువుతున్నప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుందని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి చదువుదామండి. ఆరంభం. యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు యెరెమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని, అనగా హోషేయ కాలం మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో రాయము. ఎందులో రాయాలి? స్పష్టంగా అప్పటి కాలంలో చర్మపు చుట్టలు మరి బైబిల్ గ్రంథం మనకు ముద్రించబడక మునిపే ఎందు మీద రాశారు? చర్మపు చుట్టల మీద. ప్రియులారా బైబిల్ పండితులైన వారు తెలియపరిచారు. మరి ఏ కాలం నుండి ఏ కాలం వరకు రాయబడిందో కూడా అక్కడ మనం చూస్తున్నాం. సమస్త జనుల గురించి, ఇశ్రాయేలు గురించి, యోదావారి గురించి దేవుడు ఏదైతే తెలియచేయమన్నారో దాన్ని తెలియపరిచారు. ప్రియులారా బైబిల్ గ్రంథంలో ఎక్కువగా మరి పాత నిబంధనలు దేవుని ఏర్పాటు జనాంగమైనటువంటి ఇశ్రాయేలు కొరకు దేవుడు ఎంత దుఃఖపడ్డాడు అన్నది తెలియచేయాలంటే యెరెమయా గ్రంథాన్ని బాగా చదవాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా ఒక ప్రవక్త ఎందుకంత కన్నీరు పెట్టవలసి వచ్చింది? ఒక ప్రవక్త ఎందుకంతగా మరి దేవుని ఉద్దేశాన్ని ప్రాధేయపడి తెలియపరచవలసి వచ్చింది అంటే, రాజు దేవుని ఉద్దేశాన్ని ఎరగటలేదు, ప్రజలు కూడా దేవుని ఉద్దేశాన్ని ఎరగటలేదు. దేవుడు చెప్పిన మాట నమ్ముతారు కానీ దాన్ని అనుసరించి చాలా కష్టపడిపోతూ ఉంటారు. యెరెమయా ప్రవక్త చెప్పిన మాట రాజులు కూడా వినలేదు, ఇశ్రాయేలు రాజులు వినలేదు, దేవుని ప్రజలు వినలేదు. అంత మాత్రమే కాదు, ఎప్పుడు చూసినా వీడు
కీడు మాట చెప్తాడు కానీ మంచి మాట చెప్పడు. ప్రియులారా, దైవ సేవకులు లేక దైవజనులు దేవుడు ఏదైతే చెప్పమన్నారో దాన్ని యథార్థంగా చెప్పేవారు అయిపోయారండి. ఇప్పుడు ప్రియులారా, దేవుని అంతర్గతంలో ఉన్న సంగతి చెప్పాలంటే ప్రార్థనాపరులకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు చెప్పమన్నది చెప్పాలి. అది కష్టమైనా సరే, ఏమండి, బాధతో కూడిందైనా సరే, సమస్యతో కూడిందైనా చెప్పాలి. కానీ ఇక్కడ యెరెమీయా ఏ స్థితిలో ఉన్నాడు? రాజుకి రాజుకేమో ఈ ప్రవక్త అంటే ఇష్టం లేదు కాబట్టి చెరలో ఉన్నాడు, అంటే చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో ఉండి ఏం చేశాడంట? ఈ గ్రంథాన్ని రాయించాడు. ఏ గ్రంథం చెప్పండి? యెరెమీయా గ్రంథంలో ఉన్న ప్రతి అధ్యాయం కూడా వ్రాయించబడింది. కాబట్టి ఇక్కడ రాసినటువంటి ఇందా మనం చదువుకున్నాం 6వ వచనంలో 7వ వచనంలో ఏముంది చెప్పండి? ఉపవాస దినము చాటించుకొని యెహోవా మందిరంలో ప్రజలందరికీ వినబడేటట్టుగా ఏ మాటలు చెప్పాలంట? దేవుని అంతరంగ మాటలు చెప్పవలసి ఉంది. ప్రియులారా, బైబిల్ ఈ గ్రంథాన్ని వివరించాలంటే కావాలి. ప్రియులారా, మనుషుల యొక్క ఊహ పెట్టి ఈ గ్రంథాలు రాయబడలేదు. కానీ ప్రియులారా, పరిశుద్ధాత్మని యొక్క ఆవేశం మరి ఆదివారపు ఆరాధనలో దైవ సేవకుల ద్వారా విశ్వాస ప్రమాణంలో రాయించారు కదా. అయ్యా, నీ గ్రంథము దేని చేత రాయబడింది? పరిశుద్ధాత్మని యొక్క ఆవేశం చేత రాయబడింది గ్రంథం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూచినట్లయితే అందరికీ తేటగా తెలియచేయాలి దేవుని వాక్యాన్ని. బైబిల్ గ్రంథాన్ని అందరూ తేటగానే వినాలి, తేటగానే చదవాలి. ప్రియులారా, ఇంకా స్పష్టంగా వారు దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాల్సిన వారై ఉన్నారు. ప్రియులారా, రాజులు మరి ఎవరైతే దేవుని ప్రజలైన పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలును పరిపాలించినటువంటి రాజులు ఎవరైనా సరే దేవుని కట్టడలు అనుసరిస్తేనట వారు ఎవరిని పోలినట్టట? దావీదు నడిచిన మార్గములో నడిచిన వారితో సమానం. అంటే దావీదు ఎవరిని అనుసరించి నడిచాడు? ఇతడు నా ఇష్టానుసారుడని ఎవరు చెప్పారండి? దేవుడే సాక్ష్యం ఇచ్చాడండి. అంటే దావీదు వలె ప్రియులారా, దావీదు నడిచినట్టుగా యథార్థముగా దేవుని చిత్తానుసారంగా దేవుని కట్టడలను అనుసరించి నడిచిన వారు ప్రియులారా మరి రాజులు మరి అరుదుగా ఉన్నారు. కానీ అలాంటి కాలంలో యెరెమీయా ప్రవక్త రాజుగారి దగ్గర కూడా వెళ్ళి, అయ్యా, రాజుగారికి కూడా చెప్పండి ఏమని, ఈ గ్రంథంలో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అది చదువుకొని వినిపించి ఎక్కడ చాటించాలంట? ఉపవాస దినం ఉందటండి. ఏ దినమండి? ప్రియులారా, ఈరోజు ఉపవాసం అంటే దేనికి ఉపవాసం? శరీరానిక, ఆత్మగా చెప్పండి. ప్రియులారా, శరీరానికి ఉపవాసం అయితే ఆత్మ బలము పొందడానికి ఉపవాసం చేయాలి. కానీ ఆత్మ ఉండాలట. ఎంత ఉపవాసం చేసినా మన అలసట కాదు. ప్రియులారా, సిక్కు మతానికి చెందిన వ్యక్తి ఉందంట, ఎన్ని దినాలు ఉపవాసం చేయాలి? ప్రియులారా, 40 దినాలు ఉపవాసం చేస్తున్న సమయంలో 30 దినాలు ఉపవాసం చేసేసరికంట ఆయన ఆనవాళ్ళకి ఏం పెట్టుకునేవాడంట? ఒక రాయి తీసి ఒక రోజు ఉపవాసం చేస్తే మరో పక్కన పెట్టేవాడంట. అలాగ 30 దినాలు అయ్యేసరికంట ఆయన స్పృహ కోల్పోయాడంట. అంటే ఓపిక లేదట, శక్తి లేదట. ప్రియులారా, అయ్యగారు, మన తండ్రి గారు దేవదాసయ్య గారు ఒక మాట అన్నారు, ఉపవాసం చేస్తే ఏముండాలి చెప్పండి? ఉపయోగం ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఆత్మకు బలము చేకూరాలి.
ఇంకా ఇక్కడ ఏం చెప్పారు? ఉపవాసం చేసే ఎటువంటి రోగాలు కానీ ఎటువంటి బలహీనతలు కానీ మనకు దరికి రాకూడదు. కాబట్టి పిల్లలు, అందుకే అయ్యగారు వాక్యాహారం తినకపోతే ఆత్మకు బైబిల్ గ్రంథాన్ని ఎంతగా మనం ధ్యానం చేస్తామంటే పిల్లరా, చదవటం వేరండి, ధ్యానము చేయట వేరు. మరి కీర్తనలో ఉంటది కదా, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, చదివేవాడు కాదు. ఏమండి, చదవటం అందరూ చదువుతారు. కాబట్టి చదివేదానికన్నా ఏం చేయాలటండి? ధ్యానము చేసుకోవాలట. మన అయ్యగారు కూడా చెప్పారు కదా, ధ్యానము చేస్తే జ్ఞానం ఇచ్చును సలహా. అంటే దైవ ధ్యానము ఏ రకంగా చేయొచ్చు అంటే, రాత్రి జాములు ఏందంట దావీదు వలె కూడా దేవుని మాటలు ఏం చేయొచ్చండి? ధ్యానము చేయొచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఎంతో చక్కగా బైబిల్ మిషన్ వారికి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చారు. ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని బాగా చదివిన వారు కన్నా బైబిల్ గ్రంథాన్ని బాగా ఎరిగిన వారే బైబిల్ మిషన్ వారు కాగలరు. అంటే బైబిల్ దాటి బయట బోధలు కాదు, కానీ బయట విషయాలు చెప్పకుండా బైబిల్లో ఉన్న సంగతుల్ని పరిపూర్ణంగా పిల్లలు చెప్పగలిగే వారే బైబిల్ మిషన్ వారని దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు. గ్రంథములో ఈ అధ్యాయంలో ఉన్న సంగతి మీకు ఏ రీతిగా మనం గ్రహించ, ఇక్కడ ప్రజలు అవిధేయులుగా ఉన్నారు. మరి రాజు కూడా ఎలా ఉన్నాడండి? అవిధేయుడిగా ఉన్నాడు. అంటే దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నారండి, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ రాజు దగ్గరికి గ్రంథాన్ని తీసుకొని వెళ్ళమని కూడా, రాజుతో పాటు ప్రజలకు కూడా ఈ గ్రంథంలో సంగతులు తెలియచేయమని ఇక్కడ లేఖికుడికి అప్పగించారు. ఒకసారి చూడండి, 10వ వచనంలో, బారూకు యెహోవా మందిరములో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమరియా గదికి పైగానున్న శాలను యెహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరూ వినునట్లు యెరెమీయా చెప్పిన మాటలను గ్రంథములో నుండి చదివి వినిపించవలెను. అంటే గ్రంథములో నుండి తప్ప గ్రంథమునకు వేరుగా ఏ బోధలు చేయకూడదు. కొంతమంది ప్రియులారా, గ్రంథానికన్నా ఎక్కువగా ఉపమానాలు లేక స్వతహాగా ఉపదేశాలు చేసేవాడు కూడా లేకపోలేదు. ప్రియులారా, వాక్యానుసారమైనటువంటి సంగతే మన జీవితాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రియులారా, మరి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లుగా దేవుని మందిరములో నుండి యెరెమీయా ప్రవక్త చెప్పమన్న మాటలు లేఖికుడు మరి తెలియపరుచుతుండగా ఈ విషయాలందరూ ప్రజలందరూ విన్నారట. ప్రజలందరూ వినంటున్నారట, ఇది మాకు చెప్పడం కాదు, రాజుగారు కూడా వినిపించాలి అన్నారట. అప్పుడు రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారట. 20 వచనం చూడండి. శాలనున్న రాజునందుకు తామే వెళ్ళి ఆ మాటలన్నిటినీ రాజు చెవులలో వినిపించిరి గాని ఆ పుస్తకపు చుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిరి. ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు ఆ యెహోదిని పంపగా అతడు లేఖికుడైన ఎలీషామా గదిలో నుండి తీసుకొని వచ్చి రాజు వినికిడిలోను రాజునంత నిలిచిన అధిపతులందరి వినికిడిలోను దాన్ని చదివాను. ప్రియులారా, గమనించండి, రాజుగారికి వినిపించాడు కొన్ని ప్రతులు, అలాగే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధిపతులకు కూడా వినిపించారు. అప్పుడు రాజు ఏం చేశాడంట? చాలా మరి
సంతోషించవలసిన విషయాన్ని, దిద్దుకోవలసిన విషయాన్ని, లేక పొరపాటైతే ఆ పొరపాటు సరిచేసుకోవలసిన విషయాన్ని రాజు ఏ రకంగా అర్థం చేసుకున్నాడంటే ఇందులో కీడు తప్ప ఏమీ లేదు. ప్రియులారా, బైబిల్ గ్రంథం కీడు చేసేదా మేలు చేసేదా? చెప్పండి. మేలే చేస్తుందండి. చాలామంది బైబిల్ గ్రంథం చదవాలంటే కొంతమంది కొన్ని గ్రంథాలు చదవగలుగుతారు కానీ కొన్ని గ్రంథాలు చదవరు. కొన్ని గ్రంథాల విషయంలో భయపడతారు. ఉదాహరణకి ప్రకటన గ్రంథం ఎవరు చదువుతారండి? ప్రకటన గ్రంథం ఎవరు చదువుతారు? బైబిల్ మిషన్ వారు చదువుతారు. దేవునికి స్తోత్రం. బైబిల్ మిషన్ వారు ప్రకటన గ్రంథం చదువుతున్నారు అంటే అది ప్రకటించే గ్రంథం అని మన తండ్రి గారు చెప్పారు. కాబట్టి ప్రకటన గ్రంథం మన వారు అంటే బైబిల్ మిషన్ వారు అందరూ ధైర్యంగా చదువుతారు. ప్రియులారా, ఒక సాక్షి చెబుతాను. ఏదైనా ఒక భయంకరమైన ప్రియులారా శోధన మనకు వచ్చినప్పుడు, లేక ఇంట్లో దురాత్మల ప్రభావం ఉందనుకోండి, లేక అపవాది శోధన ఎక్కువగా ఉందనుకోండి, మోకరించట 22 అధ్యాయాలు ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు చదివితే ప్రియులారా ఎటువంటి అపవాది శోధనైనా ఏమైపోద్దట? వెళ్ళిపోద్దటండి. నేను ఉదాహరణ చెబుతున్నాను, అంటే సాక్ష్యంగా చెప్తున్నాను. మా పాస్టర్ గారు మరి ఫస్ట్గా ప్రెగ్నెన్సీ మరి కలిగి ఉన్నప్పుడు ఒక శోధన వచ్చింది. ప్రియులారా, మంచం మీద నుంచి లేచిన పేరు విపరీతంగా వస్తూ ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్ళినా తగ్గలేదు. అప్పుడు ఏం చేశాము అంటే పిల్లలు మోకరించి 7 మార్లు ప్రకటన గ్రంథం చదివారు. ఎన్ని మార్లు అండి? అంటే ఎన్ని గంటలు పడుతుంది చెప్పండి? 7 గంటలు పడుతుంది. నిదానంగా చదివితే 7 గంటలు, కొంచెం చురుకుగా చదివితే 6.5 గంటలు, ఇంచుమించుగా త్వరగా చదివితే పిల్లల 5 గంటల్లో కూడా పూర్తి చేయొచ్చు. అంటే తెల్లవారులు. పిల్లల ఎందుకు చదవలసి వచ్చింది అంటే మనకున్న శోధన లాంటిది. కాబట్టి మన ఆత్మీయ తండ్రి గారు యేసరత్నయ్య గారు చెప్పారు, ఈ ప్రకటన గ్రంథం పిల్లల పట్టు. ప్రకటన గ్రంథంలో పట్టు ఉంది. ఎంత పట్టు అంటే సాతాను యొక్క గుట్టు కూడా ఎందులో ఉందండి? అమ్మా చెప్పండి. సాతాను యొక్క గుట్టు కూడా ప్రకటన గ్రంథంలో ఉంది. కాబట్టి బైబిల్ గ్రంథములో పిల్లరా ఏ గ్రంథాన్ని ఏ ఉద్దేశంతో మన కోసం దేవుడు రాయించాడో దాన్ని బాగా మనం ధ్యానం చేసుకోవాలి. సరే, ఇక్కడ మనం చూసినట్లుగా రాజు వెనుకిడిలో గ్రంథం యొక్క సంగతి వినబడుతున్నా కూడా అతడు పెడచెవి పెడుతున్నాడు. పిల్లల వాక్యము వినకుండా ఆటంకపరిచేది ఎవరయ్యా అంటే సాతానండి. ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు నిద్ర వస్తుందా? ఇది పగవాడు పని. రెండవది, ప్రార్థన చేస్తుంటే మత్తొస్తుందా? అది కూడా ఎవరి పని చెప్పండి? పగవాడు పని. ఈరోజు నేను ఎక్కువసేపు ప్రార్థన చేయాలనుకుంటాను చాలామంది, ఆ రోజు తక్కువ ప్రార్థన చేస్తాను. అంటే ఎవరి పని చెప్పండి? సాతాను పని. కాబట్టి ఇక్కడ రాజు తన విరికిడిలో మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించకుండా పిల్లల అతనిలో దురాత్మ ఉంది కాబట్టి అతడు వినకుండా చేసింది. అయితే ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటి చూడండి. 29వ వచనానికి వచ్చేసరికి 22వ వచనానికి వచ్చేసరికి 9వ మాసమున రాజు శీతాకాలపు నగరులు కూర్చుండి ఉండగా అతని ముందర కొంపటిలో అగ్ని రగులుచుండెను. యెహోది 3-4 పుటాలు చదివిన తరువాత రాజు చాకుతో దాన్ని కోసి కొంపటిలో వేయగా ఆ కొంపటిలోనున్న అగ్ని చేత అది కొద్దిగా కాలిపోయేను. కానీ పిల్లలు గమనించండి, ఎంత విచారం అంటే దేవుని గ్రంథాన్ని లేక దేవుని యొక్క ఉద్దేశాన్ని చదవాలి అని అనిపించినా కూడా అనిపించుకోకుండా, ధ్యానం చేయకుండా, వినకుండా, గ్రహించకుండా ఏం చేశాడటండి? 4 ప్రతులు అగ్నిలో వేసి కాల్చివేశాడంట. ప్రియులారా, బైబిల్లో ఒక మాట ఉంది కదా, దేవుని వాక్యము
అగ్ని వంటిది. దేవుని వాక్యం ఎలాంటిదండి అమ్మా? ఎలాంటిదండి? మరి బైబిల్ గ్రంథము పండగ అంటే మన ఈ బైబిల్ పండగ పేరు చెప్పి పిల్లలు చెప్తూ ఉంటారు, దేవుని వాక్యం శుద్ధి వంటిదని, దేవుని వాక్యము అద్దము లాంటిదని, దేవుని వాక్యము పాల వంటిదని చెప్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అగ్ని వంటిది అని చెప్పడానికి కారణం ఏంటయ్యా అంటే, ఈయన ఎవరిని కాల్చాడు? దేవుని వాక్యాన్ని కాల్చాడు. పిల్లల బైబిల్ గ్రంథములో పగలగొట్టిన వాళ్ళు ఒకరు ఉన్నారు. ఎవరు చెప్పండి? దేవుడు పలకల మీద దేవుడే స్వయంగా 40 పగలు 40 రాత్రులు పిల్లల దగ్గర కూర్చొని దైవజనుడైన మోషే, దేవుడు ముఖాముఖిగా ఎరిగిన మోషే కోపంతో ఏం చేశాడంట? కొండ మీద నుంచి కిందకి దిగి వచ్చేసరికి ఆ రాతి పలకలు ఏం చేశాడండి? పగలగొట్టేశాడు. దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఊరుకున్నాడా అండి? దేవుడు ఊరుకోలేదు. మోషే 40 రోజులు నీతో మాట్లాడినందుకు ఈ గ్రంథాన్ని నీవు పొద్దుపరుస్తావంటే నీవేం చేసావు? దాన్ని పగలగొట్టావు. కాబట్టి మరలా నీవు 40 రోజులు కొండ మీదకి రమ్మన్నాడు ఆయన. నీవే స్వయంగా ఆ పలకలు తయారు చేసుకునిరా, నీవే స్వయంగా నేను చెప్తాను రాయి అని మళ్ళా దేవుడు మోషే గారికి ఏం చెప్పాడండి? పని అప్పగించాడు. పిల్లలు గమనించండి, దేవుని వాక్యము చింపినా పిల్లరా లేక కాల్చినా పిల్లరా దేవుని వాక్యం ఎంత మాత్రం వ్యర్థము కానీ. ఎందుకంటే ఆకాశం గతించిన, భూమి గతించిన నా మాటలు గతించవని దేవుడే చెప్పాడు. పిల్లరా అగ్నిలో వేసిన వాక్యం అగ్గి ఉన్నది కాబట్టి సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు పిల్లరా ఒక క్రైస్తవ బడిలో చదువుకున్న కాలంలో బైబిల్ గ్రంథము కొత్త నిబంధన ఆయన చేతికి ఇవ్వబడినప్పుడు దేవుడు వాక్యం అంట, దేవుడు మాట్లాడే దేవుడు అంట, కనబడే దేవుడు అంట. ఇప్పుడు ఈ దేవుడు ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడట. పిల్లరా అగ్నిలో వేసి చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతూ పిల్లరా నవ్వుతుంటే అపహాస్యం చేస్తుంటే ఆ రాత్రి అతని హృదయంలో గొప్ప మంట వెలిగిందంట. పిల్లరా పగలేమో కాల్చిన బైబిల్ పిల్లరా అప్పుడు రాత్రి అయ్యేసరికి ఆయనకు నిద్ర పట్టట్లేదు, కానీ హృదయంలో ఏం కలుగుతుందంట? మంట పుడతా ఉందటండి. పిల్లరా గమనించండి, బతికిన వారిని కాలుస్తే అంటే బతికిన వారి మీద అగ్గి వేస్తేనంట అమ్మో మంటలు వస్తున్నాయి అంటారు. చచ్చిన వాడిని కాలుస్తే ఏమన్నా అంటాడా? మనల్ని కాల్చకండి అంటాడా? చెప్పండి పిల్లరా. ఎందుకంటే వాడు బతికున్నాడు కాబట్టి అమ్మో అయ్యో అంటాడు. ఎందుకంటే ఆ మంట యొక్క తాకిడికి, ఆ మంట యొక్క తీవ్రతకి ఏమవుతాడంటే మంట వచ్చి తాళుకోలేకుండా ఉంటాడు. అలాగే దేవుని వాక్యం అగ్ని వంటిది కాబట్టి, హృదయాలను మండించే వాక్యము, జీవ కలిగిన వాక్యం కాబట్టి ఆ వాక్యం హృదయాన్ని ఏం చేస్తుందండి? కాలుస్తుంది. దుష్టత్వాన్ని కాలుస్తుంది, దుర్నీతిని కాలుస్తుంది. ఎంత శుద్ధి చేయాలో అంత శుద్ధి చేయగలుగుతుంది. కాబట్టి ప్రియులారా మరి దేవుని వాక్యం మండుతుంటే ప్రియులారా ఏం చేయగలుగుతారు? వారు ప్రకటిస్తారు, వారు బోధిస్తారు, దేవుని ఉద్దేశాన్ని తెలియజేస్తారు. కాబట్టి ఇక్కడ ఇర్మియా ఇచ్చిన గ్రంథాన్ని ఈ రాజు ఏం చేశాడండి? కాల్చేశాడు అనుకున్నాడు. కానీ మరలా దేవుడు రాయమన్నాడు. చూడండి 36వ అధ్యాయంలో 27వ మనం చూసినట్టుగా ఇర్మియా నోటి మాటలు పెట్టి బారూకు రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు మరి ఒక గ్రంథమును తీసుకొని యోధారాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో రాయబడిన మాటలన్నిటినీ దానిలో గమనిస్తున్నారండి. మరలా నీవు రాయాలంటున్నాడు ఆయన. నిజమే ప్రియులారా, దేవుడు ఏ గ్రంథాన్ని కూడా వ్యర్థము చేయకుండా మన కోసము ఈ 66 పుస్తకాల్లో ఇర్మియా గ్రంథం కూడా మరుగు చేయనివ్వకుండా దేవుడు ఏం చేశాడు? మరలా రాయించాడు. అంటే ఇది లెక్కించబడే గ్రంథమా లేదా చెప్పండి? ఇది లిఖితమైంది, లెక్కించబడింది 66 పుస్తకాల్లో. కాబట్టి ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా
రాజు తిరస్కరించాడు, కానీ ప్రియులారా దేవుడు ఊరుకోలేదండి. దేవుడు మరలా రాయించాడు, మరలా రాయించి వివరించమని చెప్పాడు. అందుకే 32 వచనం కూడా చూసినట్లయితే, యిర్మీయా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖికుడకు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు యిర్మీయా నోటి మాటలను బట్టి యోధారాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ రాసెను. మరియు ఆ మాటలు గాక అటివి అనేకములు అతడు వాటితో కూర్చెను. ప్రియులారా గమనించండి, ఇక్కడ రాజు అనుకున్నాడు నేను వీటిని చింపేశాను లేక కాల్చేశాను అనుకున్నాడు, కానీ దేవుడు ఏ మందిరంలోనైతే ప్రకటించమన్నాడు, దేవుడు ఏ మందిరంలో ఉపవాసము మరి ఆచరించమని చెప్పి దేవుడి మాటలు వినిపిస్తే ప్రజలు ఒకవేళ తిరుగుతురేమో. ప్రియులారా దేవుడు తిరిగే వారిని గమనిస్తాడటండి. ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి తిరిగి నా యొద్దకు రండని వాక్యం చెబుతుంది కదా. కాబట్టి యిర్మీయా గ్రంథములో ప్రియులారా ఈ యొక్క రాజు అనుకున్నాడు నేను అగ్నిలో వేశాను కాల్చేశాను అనుకున్నా, తిరిగి అదే గ్రంథాన్ని మళ్ళా రాయడానికి కారణం ఏంటంటే, ప్రియులారా ఏ గ్రంథం అయితే వారు తిరస్కరించారో, ఏ గ్రంథాన్ని గుగ్గిపాలు చేశారో, ప్రియులారా ఆ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు ప్రక్కన పెట్టడం వల్ల ప్రియులారా రాజ్యాన్ని కోల్పోవలసి వచ్చింది. ప్రియులారా రాజ్యాన్ని కోల్పోవడమే కాదు, ప్రజలకు కూడా ఏమొచ్చిందంట, శోధన ఎదురయ్యిందండి. చూడండి, నెబుకద్నెజరు చెరలోనికి తీసుకొని వెళ్ళిపోవడానికి వచ్చాడట. నెబుకద్నెజరు ఎందులోకి వచ్చాడండి? ఇశ్రాయేలు మధ్యకి వచ్చేసాడు. 70 సంవత్సరాలు వారిని చెర తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఏమండి చెర అంటే ఏంటండి? చెర అంటే ఏంటి? శ్రమ. లేక వారిని చెరగొనిపోవటం అంటే ఒక రాజ్యం మీదకి మరొక రాజ్యం రావటం. ఇప్పుడు చూడండి, లాక్డౌన్ పేరు చెప్పి ఎన్ని రోజులు చెరలో ఉన్నాం? ఏమండి, 1 రోజా 2 రోజులా? మార్చి నెల నుండి కూడా చాలా దినాలు చెరవలి ఉండిపోయారు చాలా మంది. పిల్లలు మెంటల్గా అప్సెట్ అయిపోతున్నారు, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కొంతమంది పిల్లరా ఇక నెమ్మది లేని స్థితిలో ఉంటున్నారు. పిల్లరా మరికొంతమంది ఆదరణ లేని స్థితిలో ఉంటున్నారు. కానీ దేవుని వాక్యం ఎలాంటి చెప్పండి, శ్రమలో ఉండగానే ఆదరణ కలిగించేది. మరి 119వ కీర్తనలో దావీదు అంటాడు కదా, అయ్యా శ్రమలో ఉన్నప్పుడు నీ వాక్యం నన్ను ఏం చేసింది? చూడండి ఒకసారి 119వ కీర్తనలో ప్రియులారా దావీదు చెప్పిన మాట మనం చదువుదాం. తొంభై 92వ వచనమండి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. ప్రియులారా గమనించండి, వాక్యం చదువుతున్నప్పుడు లేక వాక్యానందాన్ని మనం పొందుకున్నప్పుడు ఏం కలగాలి? మహా సంతోషము మనకు కలగాలి. వాక్యానందం ఎవరికి కలుగుతుందంట? హృదయంలో దేవుని వాక్యానికి చోటివ్వగలిగిన వారికి వాక్యమునందు ఏం కలుగుతుంది చెప్పండి? ఆనందం కలుగుతుంది. అంటే శ్రమలో ఉన్నప్పుడు కూడా నేను ఏం చేస్తుందంటే వాక్యము విడిచిపెట్టదు, కానీ ఆ వాక్యమే నేను ఏం చేస్తుందంటే తప్పిస్తుంది. దేవదాస్ గారు ఒక మాట చెప్పారు, చాలా మంది రక్షణ పొందుతారు కానీ విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి పిల్లలు ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ మరి దేని నమ్మాలట? దేవుని వాగ్దానాన్ని నమ్మాలి. దేన్ని నమ్మాలండి? దేవుని వాగ్దానం నమ్మాలి. మరి దేవదాస్ గారు చెప్పారు, దేవుని వాగ్దానం అంటే దేవుని వాక్యమే వాగ్దానము. ఏ రీతిగా మనం చూసినా బైబిల్ గ్రంథంలో 365 రోజులకి తగ్గ వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఏ వాగ్దానం పట్టుకున్నా కూడా ఎవరిని సన్మానిస్తున్నట్టట? ప్రభువుని సన్మానించినట్లే. ఈరోజు ప్రియులారా ప్రభువుని సన్మానించాలంటే ఎక్కువగా ప్రార్థన చేయటం కాదు. ప్రియులారా ప్రభువుని సన్మానించుటంటే
ఎక్కువగా స్తుతించడమే కాదు, ప్రభువుని సన్మానించడం అంటే వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి, అంటే వాగ్దానం పట్టుకోవాలి. మరి 365 రోజుల్లో 52 ఆదివారాలు ఉన్నాయండి. 52 ఆదివారాల్లో దైవయాజకులైన పిల్లల మరి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని ఎక్కడ పెట్టాలంట? ఏమండి, ఎక్కడ పెట్టుకోవాలండి? హృదయంలో దాచుకోవాలండి. కాబట్టి దేవుని వాక్యము మనం మర్చిపోయేవారుగా ఉండకూడదు, కానీ దాన్ని ఎక్కువగా ధ్యానం చేసేవారుగా ఉండాలంట. కాబట్టి యెరెమీయా చెప్పినట్టుగా ప్రజలు వినలేదు, దేవుని రాజ్యాన్ని పరిపాలించే రాజు కూడా ఆలకించలేదు. కాబట్టి వారికి ఏమైపోయిందండి? చెర ఏర్పడింది, అంటే చెరలోనికి కొనిపోబడి దుస్థితి వచ్చింది. నేను ఈ లాక్డౌన్ సమయంలో ప్రభు వైపు చూసి చిన్న ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఒక వాగ్దానం చూపించారు. ప్రభా, లాక్డౌన్ సమయంలో మరి ఏ రకంగా మేము విడుదల పొందుకోగలం, మాకు ఎటువంటి సహాయం మరి చేయగలం అని ప్రభువుని అడుగుతున్నప్పుడు ప్రకటన గ్రంథంలో ప్రభు ఈ వాగ్దానం నాకు చూపించారు. ప్రకటన గ్రంథంలో మీరు చూసినట్లయితే ప్రభు ఇది అందరి కొరకు చెప్పబడిన వాగ్దానం. ఇది చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయం అండి. 3వ అధ్యాయంలో 10వ వచనాన్ని మీరు చూసినట్లయితే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును. ఎప్పుడు కాపాడుతాను? శోధన కాలంలో. ఎక్కడికంటే లోకమంతటి మీదకి రాబోవు పోయినది. లోకమంతటి మీదకి ఏమొచ్చిందండి? శోధన వచ్చింది. కాబట్టి ప్రభు ఏమంటున్నారు? ఓర్పు విషయమై నా వాక్యము నీవు ఏం చేయాలా? గైకొనాలి. చదివేవాడు ధన్యుడు అన్నారు ప్రభు, వినేవాడు ధన్యులు అన్నారు ప్రభు, దాన్ని గైకొనేవాడు మరింత ధన్యులంట. అంటే పిల్లలు గమనించండి, దేవుని వాక్యాన్ని గైకొనేవారు ఎంతగా గైకొనాలంట? నిరీక్షణకు ఆధారం లేకపోయినా దేవుని మాటను గట్టిగా అబ్రహాములే పట్టుకోవాలంట. అబ్రహాం పట్టుకున్నాడా లేదండి? వాక్యాన్ని ఎంతగా పట్టుకున్నాడు? కొంతమంది పిల్లల ప్రార్థన చేయమంటారు కానీ దేని నమ్మరు? వాక్యాన్ని గ్రహించరు. వాక్యం లేకుండా స్వస్థత కలగదండి అమ్మా. వాక్యం లేకుండా కార్యాలు జరగవు. వాక్యం లేకుండా పిల్లల ఆశీర్వాదాలు లేవు. వాక్యం లేకుండా వృద్ధి లేదు. కాబట్టి దేనికి మరి ప్రామాణికం ఏంటయ్యా అంటే దేవుని గ్రంథమే మనకు ప్రామాణికం, లేక విశ్వాస పూరితమైనటువంటి గ్రంథం. కాబట్టి దైవ సేవకులు పిల్లల మీకు ఏం తెచ్చి పెడతారయ్యా వాక్యం ద్వారా అంటే మంచి పదార్థాలు మీకు పంచి పెడతారటండి. కాబట్టి బైబిల్ గ్రంథములో మరి ఒక్కొక్క దైవజనుడు ద్వారా దేవుడు ఎన్నో రాత్రులు రాయించాడు. కాబట్టి మరి దేవుని ఉద్దేశాన్ని మనం తెలుసుకున్నప్పుడు, దేవుని యొక్క అంతరంగాన్ని మనం గ్రహిస్తున్నప్పుడు దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే హృదయాన్ని సరి చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. కానీ రాజు ఏం చేశాడు? పిల్లల దిద్దుకోవడం, పిల్లల దిద్దుబాటు అసహ్యం. కాబట్టి దిద్దుకోలేదు. కాబట్టి ఇతని ప్రజల మీదకి ఏమొచ్చిందంట? ఉపద్రవం వచ్చింది, శ్రమ వచ్చింది. కాబట్టి చూడండి, తర్వాత తరం వారి మీదకి కూడా భయంకరమైన శ్రమ వచ్చింది. మీరు గమనించినట్లయితే యెరెమీయా గ్రంథం 38వ అధ్యాయంలో మనం చూసినట్లుగా, నమ్ము వారికి చావే యోడదు నవరూపము గలుగు, నమ్ము వారికి చావే నవరూపము గలుగు, ఇందగా మిగిలిన వారికి గోప ఏసాలు చెలరి గో యేసు
ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయంలో మనము చూసినప్పుడు 7వ వచనాన్ని చూడండి. అంతటా అతడు సిద్కియా కనులు ఓడదీయించి అతన్ని బబులోనుకు తీసుకొని పోటుకై సంకెళ్లతో బంధించెను. కల్దీయులు రాజనగరును ప్రజల ఇండ్లను అగ్ని చేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టిరి. యెరూషలేము ప్రాకారాలు ఏం చేశారండి? పడగొట్టేశారు. రాజ్యం మీదకి వచ్చేసారు శత్రువులు. దేవుడు చెప్పినా కూడా వెళ్ళలేదు. ఎంత బ్రతిమలాడు ఉంటాడో ఇర్మియా ప్రవక్త. మరి మీ యాజకులు చెప్తా ఉంటారు, అమ్మా శోధన రాకుండా ఏం చేయాలండి? మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యాలి. ఏమండి, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. బైబిల్ దేవాలయానికి వస్తే మనం మంచి నేర్చుకుంటామా, జ్ఞానం నేర్చుకుంటామా? చెప్పండి. మంచి నేర్చుకోవడానికా బైబిల్ వచ్చింది? జ్ఞానం నేర్పడానికి వచ్చింది ఆ బైబిల్? పిల్లల మంచి చెడుల గురించి పెద్దవారు చిన్నవారు లేక విజ్ఞానం నేర్చుకుని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోగలరు, కానీ చెడు చేస్తారు. కాబట్టి మనం దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు మరి వాక్యం ఎందుకు నేర్చుకోవాలి అంటే, మనలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉంటే ఆయన సందేహించకుండా అడగాలట. కాబట్టి వాక్యం ఏం నేర్పిస్తుంది అంటే జ్ఞానాన్ని బోధిస్తూ ఉంది. కాబట్టి జ్ఞానాన్ని కోల్పోవడం వల్ల రాజ్యాన్ని కోల్పోయాడు ఈ రాజులు. పిల్లరా, ఒక తరం వెంబడి ఒక తరం ఎంతమంది రాజులు వచ్చినా కూడా ఈ బబులోను దేశానికి కొనుక్కోబడవలసిన ప్రియులారా. కాబట్టి ఇక్కడ సిద్కియా అనే రాజు ఏమైపోయాడు చెప్పండి? 2 కళ్ళు తీసివేశారు. అవును, యుగ సంబంధమైన దేవత వారి కనులకు ఏం కలగజేసిందంట? గుడ్డితనము కలగజేసింది. అంటే దేవుని వాక్యము నమ్మని వారికి కూడా ఏం కలుగుతుంది? గుడ్డితనము. కాబట్టి దేవుని వాక్యాన్ని గుర్తించకపోతే పిల్లరా, రోజు బైబిల్ చదివే వారికి కూడా ఆనందం కలగదు, వాక్యానందం మాట్లాడతారు. కాబట్టి కొంతమంది అంటే అప్పటి రాజుల కాలంలో దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు ఎవరంటే దేవదూతలు వంటి వారు. వారు జ్ఞానాన్ని బోధిస్తారని మలాకి గ్రంథంలో కూడా చెప్పబడింది కదా. మరి దేవదూతలు వంటి యాజకుల్ని పిల్లరా మరి అప్పటి కాలంలో ఉన్నటువంటి రాజులు మరి అనేక పాలన చేశారండి. అందుకే దేవుని ఉగ్రత అంట చాలా వేగంగా ఇశ్రాయేలు మీదకి వచ్చేసిందటండి. ధ్యానం చేయట్లేదండి. చాలా మంది దేవుని వాక్యము ప్రకటించే వారిని హేళన చేస్తున్నారండి. ఎంతవరకు అంటే నిజంగా వేదన కలిగిస్తా ఉంది. ఇర్మియాని హేళన చేశారు. వీళ్ళ ప్రకటించినటువంటి దైవ యాజకులను హేళన చేసినందుకు ఇప్పుడు నగరం యొక్క ప్రాకారము కాలిపోయింది. ఇంకా చెప్పాలంటే రాజునంట బంధించి ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు? చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఒక మంచి సాక్ష్యం ఉంది. ఈ చిన్న మాట అయ్యగారు మరి సమయానుకూలంగా ముగించమని చెప్పారు కాబట్టి ఒక చిన్న మాట మీ అందరికీ జ్ఞాపకం చేస్తాను. పిల్లరా, రాజు దగ్గర పనిచేసే రాజదేహ సంరక్షకుడు కదండి. రాజును కాపాడే నిరంతరము మరి సంరక్షించే ఒక సంరక్షకుడు ఉంటాడు కదా. ఆ నెబుకద్నెజరు రాజదేహ సంరక్షకుడు వచ్చంట ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? ఎన్నో వచ్చిన ఇది 12వ వచనం. ఇతనికి హాని చెయ్యకు, దగ్గర ఉంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లు చేయవలెను. ఎవరికి చెప్పి పంపించారు అంటే మీకు ఇర్మియా గ్రంథము అర్థం చేసుకోవాలంటే ప్రవచన గ్రంథం కాబట్టి కొంత కష్టంగా ఉంటుందండి. పిల్లల స్వస్థత గురించి మనం అర్థం చేసుకోవచ్చు, కానీ వాక్యాన్ని వాక్యంగా కొంత కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే రాజు చెప్పి పంపించాడంట ఎవరికి హాని చేయొద్దు?
ప్రవక్త అయినటువంటి ఇర్మియాకుని ఎంత మాత్రము హాని చేయకయ్యా. ఎందుకో తెలుసా? దేవుడు వారితో మాట్లాడతాడు, దేవుడు వారికి కనబడతాడు, దేవుడు చెప్పమనేది ముందుగానే చెప్తాడు. కాబట్టి అతనికి హాని చెయ్యొద్దు. పిల్లలు గమనించండి, ఈరోజు మరి చెప్పినా కూడా కొంతమంది ముందు జరగబోయే చరిత్ర ముందుగానే దేవుడు రాసి పెట్టి ఉంచినా కూడా ఈరోజు క్రైస్తవుల్లో కూడా కొంతమంది వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్మట్లేదండి. కానీ నమ్మకము పిల్లల దేని మీద ఆధారపడి ఉంది? దేవుని వాక్యాన్ని సఖ్యముగా ఉండదని చెప్పి లోకంలో అనేక మంది దుర్బోధనలు చేస్తున్న కాలంలో కూడా నీవు దేన్ని గట్టిగా పట్టుకోవాలంట? దేవుని వాగ్దానంతో కూడిన వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలంట. చివరిగా ముగిస్తున్నాను. ఇక్కడ రాజు దేహ సంరక్షకుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు చూడండి ఒకసారి. 40వ అధ్యాయంలో 3వ వచనం. తాను చెప్పిన ప్రకారం యెహోవా దాన్ని రప్పించి చేయించును. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి కనుక నీకు గతి పట్టినది. ఆలకించము. ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనికి వచ్చుట మంచిది. నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రంగా కాపాడుతున్న. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఎందుకు దేవుని స్తుతించడం అంటే శత్రువుని దేవుడు ఏం చేశాడు చెప్పండి? మిత్రుడిగా మార్చేశాడండి. పిల్లరా, క్రైస్తవ సహోదరంతో క్రైస్తవ జీవితంలో చేయవలసిన పని ఏంటంటే శత్రువులు సైతం కూడా మన యొక్క దయ పుట్టేలాగా చేయగలిగేది ఎవరయ్యా అంటే జీవం కలిగిన దేవుని యొక్క మాట. అంటే ఆయన మాట విన్నట్లే ఇశ్రాయేలు నా మాట వింటే నీకు ఎంత మేలని బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా ప్రభు మాట ఎవరైతే వింటారో వారు ఎటువంటి గడ్డు పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభు ఏం చేస్తారండి? ఆదుకుంటాడు. దేవవాక్య నిజము, దిక్కులు చూడొద్దని అయ్యగారు చెప్పారు. ఎవరెన్ని చెప్పినా దేవుని మాట గట్టిగా పట్టుకోండి. మరి పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే చెరలోకేమో రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా ఒకే ఒక ప్రవక్త దేవుని మాట పట్టుకుని ఉన్నందుకు దేవుడు ఏం చేశాడు? ఇతనుకున్న సంఖ్యలు విడిపించాడు. ఏమండి? అతనుకున్న సంఖ్యలు విడిపించడమే కాదు, అయ్యా మీకు నేను ప్రొటెక్షన్ కల్పిస్తాను, అంటే మీకు భద్రత కల్పిస్తాను. ఈరోజు గమనించండి, ఈ లాక్డౌన్ సమయంలో కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు, మంది నిరుపేద, కొన్ని లక్షల మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడని చెప్పడానికి కారణం ఏంటంటే ఇచ్చేవారుగా, దివారాత్రులు ఆయన ధ్యానించేవారుగా. క్రైస్తవులు ఎక్కువగా దేవాలయానికి వెళ్ళిపోతారేంటి అంటారు, దేవుని వాక్యం. ఇది ఎందుకయ్యా అంటే ఎక్కువ ఎవరితో ఆ సహవాసంలో ఉన్న ప్రభావం మనలోనికి వస్తుంది. అది దుర్జనుల సహవాసం. పిల్లరా, ఆ దుర్జనుల సహవాసం మనలోనికి వస్తే ఏమవుతుంది? దుష్టుడు. అందుకే చూడండి, ఎవరైనా సరేనంట ఎక్కువ గంటలు ఎవరితో గడిపితేనంట వారి యొక్క ప్రభావం వీరిలోనికి వస్తుందంటండి. ఈరోజు 3 రోజులు ఈ కష్టకాలంలో, ఈ బాధ కాలంలో, ఇబ్బంది కాలంలో నాకు ఆశ్చర్యం వేసింది. కాకినాడ ప్యారిష్ లో మరి చాలా సంఘాలు ఉన్నాయి కదండి, 150 సంఘాలు పైబడి ఉన్నాయి. చాలా భయం అంటే కొంత ఇబ్బందితో ఉపవాస ప్రార్థనలు చేయటం కష్టంగా అనిపించింది. కానీ బైబిల్ మిషన్ వారికి మిషన్ కి తోడుగా అంటే ఎవరు చెప్పండి? దేవదాసయ్య. పిల్లలు ఇంకా చెప్పాలంటే మనకి ధైర్యం ఇచ్చేది అనుదిన సన్నిధి. దేవదాసయ్య గారు చెప్పారు, సన్నిధి ఏం చేస్తుందంటే అన్నీ పరిష్కారం చేస్తుంది. నిర్భయంగా ఉండొచ్చు. ఎవరి కాలంలో సేవకులు మరి పోషింపబడడం చాలా కష్టం. ఈ లాక్డౌన్ సమయంలో మరి ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళు కదండి, ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో సభలు, ఎన్నో కూటాలు, ఎన్నో కార్యక్రమాలు.
కానీ దేవుడు అద్భుతంగా ఇక్కడ చూడండి, ఇర్మియాతో మరి ఈ యొక్క దాసుడు ఏమంటున్నాడు, మీకు సంరక్షణ కల్పిస్తాము అని అంటున్నాడు. కానీ ఈరోజు ప్రియులారా, మరి ఏ స్థితిలో మీరు ఉన్నారో, మీరు ఎదుర్కొంటున్నారు, ఆయన మాట నమ్మదగినది కాబట్టి మిమ్మల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట, భద్రం చేస్తాడంట. అయ్యగారు రాశారు కదా, మరి భద్రపరచు తండ్రి. కొన్ని సామాగ్రి అంతా కూడా ప్రియులారా, శత్రువ రాజ్యమైనటువంటి బబులోను రాజు సహాయపడడానికి ఎంత ఆశ్చర్య. దేవుని యందు నమ్మిక ఉంచుట వల్ల ఇర్మియాకేమో విడుదల వచ్చింది, దేవుని మాట విననందున శ్రమ వచ్చిందండి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నలిగిపోయింది ఎవరయ్యా అంటే ఇర్మియా ఎంతో విలపించాడు. అయ్యా, నీ ప్రజలు విడిపించు, నీ ప్రజలు నిజమే. దినదినము దైవ సేవకులు పని గొప్ప పాపం. పిల్లరా, పెద్ద పెద్ద పాపాలు చేయక్కర్లేదు. పెద్ద పాపం ఏంటి? వాక్యం చదవకపోవడం పాపం, రెండోది ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. అంటే దేవుడు రోజు ప్రభుని ప్రతిరోజునంట నీతో మాట్లాడాలని చూస్తూ ఉంటాడట. వాక్యం ద్వారా ఆయన మాట్లాడాలని చూస్తాడు. అలాగే ప్రార్థన ద్వారా ఆయనకి మన ముఖాన్ని చూపించాలి. మరి పరమగీతంలో ఉంటది కదా, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఎప్పుడైనా గమనించారా? పెండ్లు కుమార్తె అంతస్తులోకి వెళ్ళ కూడా తెల్లవారుజామున లేవాలని మన అయ్యగారు చెప్పిన మాట. ప్రతిరోజు తెల్లవారుజామున లేచేవారే బైబిల్ మిషన్ వారు. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి మన ముఖాన్ని ఆయన చూపించాలి. ఆయన ముఖ కాంతి మన మీద పడాలి, ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశించాలి. అప్పుడు మన ప్రాణం ఏమవుతుందంటే ఉదుట పడుతుంది. మీరు ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నా దేవుని వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియులారా, వాక్యం మరి ఉపవాస దినముల ద్వారా విరివిగా మీకు వినిపించడం ద్వారా చేయడానికి మీరు విశ్వసించారు. ఏ వాక్యాన్ని స్వీకరించారో, ఏ మాట మీ హృదయంలో భద్రం చేసుకుంటున్నారో ఆ వాక్యం మీలో ఏం చేస్తుందంటే కార్యసిద్ధి కలగజేస్తుందట. కాబట్టి ఇర్మియా ప్రవక్త మరి ఎలాగున సంరక్షింపబడి తనకు కావలసిన విడుదల దేవుడిచ్చాడో, ఆయన మాట వినే ప్రతి సేవకులకి, ఆయన మాట వినే సంఘ విశ్వాసులకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే సంరక్షణ ఇస్తాడు. తిండికి, బట్టకు, బసకు, తీరికకు ఏ ప్రభు చేసేవారు. చెప్పండి, ఎక్కడ హృదయంలో ముద్రించండి. బైబిల్ గ్రంథం దొరకని రోజులు వస్తాయంట. కొంతమంది బీరువా నిండా బైబిల్ కొని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తెలుసా అండి? బైబిల్ గ్రంథము ఉన్నాయి, అన్ని బైబిళ్ళు పిల్లరా దాచుకుంటున్నారు. ఎందుకు తెలుసా? అయ్యగారు చెప్పారు కదా, బైబిల్ దొరకని రోజులు వస్తాయి. అప్పుడు ఎందులో పాతి పెడతారంట? భూమిలో పాతి పెట్టుకోవాలి. అయ్యగారు అన్నారంట, సాతాను వచ్చన్నదంట, ముగిస్తున్నాను, సాతాను వచ్చన్నదంట, ఇదిగో నేను బైబిల్ లేకుండా చేస్తాను అన్నదంట. కానీ అయ్యగారు ఏమన్నారు? నేను బైబిల్ని మళ్ళా రాస్తాను అన్నారంట అయ్యగారు. నేను బైబిల్ అంతా మళ్ళా రాసేస్తాను ఓ సాతాను అనగానే పిల్లరా సాతాను వల్ల కనబడలేదు. పిల్లలు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేయండి. ఆయన మాట నమ్మినట్లయితే మనం ఆయన మహిమను చూస్తాం. అటు ధన్యత దీవెన దేవాది దేవుడిని యేసుక్రీస్తు ప్రభువారు మనగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నిన్ను కొలిచెదనయ్యా నా యేసయ్యా, నిన్ను కొలిచెదనయ్యా హృదయా దేవళ మా
భయభక్తులు గల వారి మీద నీతి సూర్యుడు ఉదయించును. తన నామమందు భయభక్తులు గల వారి మీద నీతి సూర్యుడు ఉదయించును. కుదురు లేని వారి మీద కూడా నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన వాక్యమే ప్రకాశమానమైన వేకువచ్చు. ఆయన వేకువచ్చు ఎడోదయమందు కూడా వేకువచ్చుకోలే నీతీశ్వరుడు ఉదయించినట్లుగా ఆయన నీ మీద ఉదయించినంతనే నీ ప్రాణము కుదుట పడుతుంది. ఏ విషయంలో నీ ప్రాణం కుదురు లేకుండా ఉందో, నెమ్మది లేకుండా ఉందో, సమాధానం లేకుండా ఉందేమో, సమస్యలతో కలతపడుతూ జీవితాల్లో ఉన్నాయేమో, ఏ పరిస్థితులు ఉన్నాయి, ఏ సమస్యలు మీకు ఉన్నాయో, ఏ అవస్థలు ఉన్నాయో, మీ యాజకులకి మీ యొక్క సంఘములో ఇదిగో ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన అవసరతలు ఆయనను విన్నవించిన వారై తండ్రి నీ శరణు చూచుచున్నామయ్యా. తండ్రి నీ సన్నిధిలో నీళ్లు కుమరిస్తున్నాము. హృదయము నీ యొక్క భారం ఏమై ఉన్నదో ఇప్పుడే నీ సన్నిధిలో నాయన వారి హృదయంలో ఉన్న ప్రతి విషయాన్ని అర్థిస్తున్నారు, ప్రాధేయపడుతున్నారు. తండ్రి 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 ఒక మారు కాదు, ఇంకొక మారు తండ్రి నేను వేడుకుంటున్నానంటున్నారు. వారు ఏ బాధను తండ్రి దుఃఖము ద్వారా నీకు నాయన ప్రాధేయపడి అప్పగిస్తూ ఉన్నారు. యిర్మీయా ఏడుస్తున్నప్పుడు యిర్మీయాని ఎవరు పట్టించుకోలేదు. గోతిలో పడివేసిన యిర్మీయా ప్రవక్తను ఎవరు పట్టించుకోలేదు. కానీ జీవం గల దేవుడు పట్టించుకున్నాడు. యిర్మీయా నేను సంరక్షిస్తానయ్యా. యిర్మీయా నీవు బాధపడద్దు. ఎవరు విన్నా ఎవరు వినకపోయినా నువ్వు ప్రకటించు, నీవు బోధించు, నీవు బలంగా బోధించు, బలంగా ప్రకటించు. నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఈ రోజు నాయన నీ దాసులు ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా బైబిల్ మిషన్ వారికి తండ్రి కొండంతగా మా తండ్రి దేవదాసయ్య ఉన్నారు. ప్రభు దేవదాసయ్య తండ్రి ఏ చిన్న సేవకులున్నా, ఏ దేవ సేవకుడు ఎక్కడ ప్రయాసపడుతున్నా బైబిల్ మిషన్ అనే పేరు పెట్టుకుంటం వల్ల బైబిల్ మిషనే భాగ్యవంతులు. బైబిల్ మిషన్ లో ఉన్న వారందరూ భాగ్యవంతులు. మీరు భాగ్యవంతులు కావాలి. ఎందుకంటే మన తండ్రి భాగ్యవంతుడు. మన తండ్రి భాగ్యవంతుడు కనుక ఎందుకు మనం చింతించాలి? ఎందుకు మన దుఃఖము మన తండ్రి దగ్గరే మనం అప్పగించుకుంటున్నాం. ఎన్ని రుణాలు ఉన్నాయో ఇదిగో నీ దాసుల పక్షంగా, ఇదిగో బిడలైన వారు సంఘములో ప్రాధాన్యపడుతున్న వారి యొక్క వారి అంశాల పక్షంగా నీ దాసులు పెరుగులాడుతుండగా తండ్రి నీ దాసురాలు కూడా ఒక ఉన్నతమైన చదువుకొని ప్రభువా అయ్యా సమర్పణ చేస్తాను నాయన, శ్రమైనా చేస్తాను, బాధైనా చేస్తాను, నిందైనా చేస్తాను, అవమానమైనా చేస్తాను అంటూ తండ్రి నీ దాసులు ఇక్కడ ఉన్నారయ్యా. నీ సేవకులు ఇక్కడ ఉన్నారయ్యా. ప్రభా నీవు బయలుపరిచిన బైబిల్ మిషన్ దర్శనాలు పెట్టి ఇక్కడ ఉన్నారు కనుక అంచెలంచెలుగా వృద్ధిలోనికి తీసుకుని వస్తున్న ప్రభా దేవా తలెత్తుకునేవారుగా చేసే తండ్రి దేవా నీ సేవకులను సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. ఎందుకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే తండ్రి అయ్యున్నావు. రెట్టింపు ఘనత కలిగిస్తున్నావు నీ దాసునికి నాయన. ఎన్ని రుణాలున్నా మాఫీ చేసే దేవా. ఇదిగో మందిరాలు మరో మందిరం కట్టాలని ఉద్దేశిస్తూ ఉండదు. చాలా ఏర్పాటు కొరకు, సంఘాలు వృద్ధి కొరకు తండ్రి నీ బైబిల్ మిషన్ విస్తరించాలయ్యా. సరిహద్దులు విశాలత పొందాలి తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం.
నీ దాసుల యొక్క బిడ్డలు తండ్రి ఒలివ మొక్కల వలె తండ్రి, ఇదిగో నీ బలిపీఠం దగ్గర వారకోల వలె తండ్రి మూలుగుచున్నారయ్యా. దేవా, పిల్లలు పెట్టడానికి వారకోవలకు గూడి స్థలం నీ బలిపీఠం. నీ దాసులను ఆయన ఎక్కడెక్కడో కాకుండా నీ బలిపీఠం దగ్గర ఉంటావయ్యా, నీ బలిపీఠం దగ్గర కనిపెడతావయ్యా అంటూ తండ్రి నీ దాసులయ్యా బలిపీఠం దగ్గర పెరుగు, బలిపీఠం దగ్గర కాపురం ఉంటున్నారయ్యా. సహాయం చేయండి అయ్యా, ఆదుకోండి అయ్యా. ఎన్ని రుణాలు ఉన్నాయో సహాయం చేయండి, ఎన్ని శోధనలు చేయించాలో ఎన్ని ప్రభా గొప్ప మేలు వారి పట్ల జరిగించు. వారి సరిహద్దులు విశాలపరచు, మందిర సరిహద్దులు, సంఘ సరిహద్దులు, ఆత్మీయ సరిహద్దులు, సంఘములు, ప్రతి ఒక్క యొక్క ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన అవసరతల యొక్క కార్యాలు తండ్రి మీరు నాయన నెరవేర్పులోనికి తీసుకొని రండి. ప్రతి ఒక్కరి హృదయవాంఛలు మీరు తీర్చమని అడుగుతున్నాం. ఉపవాసములు కూర్చున్నందుకు ఈ మేలు చేశాడని చెప్పడానికి నాయన ఎదుగు ఇస్తేరు 3వ దినం ఎలాగైతే రాజదండం చాపితే ఎలాగైతే నెరవేర్పు వచ్చిందో తండ్రి నీవు సహాయం చేయాలి. ఏ చిక్కులు ఉన్నాయో, ఏ చికాకులు ఉన్నాయో, ఏ రుణాలు ఉన్నాయో, ఏ కార్యాలు ఆగిపోయాయో జరగాలి. ఈ గృహము, ఈ దేవాలయంలో జరిగిస్తున్న తండ్రి, ఈ దేవాలయంలోని అనేక సాక్ష్యాలు వినిపిస్తున్న తండ్రి నీకు స్తుతులు. అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నేను జరిగిస్తున్న తండ్రి నీకు స్తుతులు మేము చెల్లిస్తా ఉన్నాం. ప్రతి బిడ్డను పేరు పేరున ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నాయన దీవించు. వారి ప్రార్థన అంశాలు రాతపూర్వకంగా పెట్టి ఉన్నారు కనుక వాటి మీద నీ ఆమోద ముద్ర వేసి నెరవేరుస్తున్న తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రీతిగా నాయన నీ దాసును గణపరుచుట, నీ దాసురాలు నాయన పాస్టమ్మ గారిని ఎత్తుపట్టుకోండి. అలాగే దాసులైన నా తండ్రి యాజకులైన నీ దాసులు నాయన అయ్యగారు మోషే గారిని, మోషే రాజయ్య గారిని ఎత్తుపట్టుకోండి, బలంగా వాడుకోండి నాయన. ఇక్కడికి నాయన విరోధమైన యాయుధ మధ్యలకుండా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. దేవా, సంఘంలో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించారు. ఈ ప్రత్యేకమైన ఈ సమయం మీరు దర్శించి దీవించమని, అలాగే వారి బిడ్డల్ని కూడా దీవించారని నమ్మి వందిస్తూ మా ప్రార్థన త్వరగా వచ్చుచున్న పెండు కుమారుడైన యేసు స్వామి పేరిట వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. మరి నాకు ఇటు అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి నా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నన్ను పెంచి నాకు తరిపిదినిచ్చి ఈ రీతిగా నిలబెట్టిన స్వర్గీయులు మన అందరు ఆత్మీయ తండ్రి గారు రెవరెండ్ డాక్టర్ యశ్రత్మయ్య గారు, వారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మన ఆత్మీయ జనకులు వెనకుండి ఎప్పుడు కూడా వాక్య సేవకుడికి తోడై ఉంటున్న దైవజనులు మన తండ్రి దేవదాసయ్యకు వందనాలు. అలాగే మరి మాధవపట్నంలో మీరు బైబిల్ మిషన్ పక్షంగా మేము పనిచేస్తున్నామండి. మా కొరకు మా పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. అలాగే మరి నన్ను ప్రేమించి ఈ రీతిగా మరి మీ మధ్యకు రావటానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మా సహోదరులు, ఆత్మీయ సహోదరులు, సీనియర్ పాస్టర్ గారైన రెవరెండ్ మోషే రాజయ్య గారికి నా హృదయపూర్వక వందన మరణాతలు. అలాగే పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందన మరణాతలు. అలాగే ఇంతవరకు ఓపికతో మరి అన్నయ్య గారు 8:30కే ముగించమన్నారు. 10 నిమిషాలు ఎక్కువైంది. మరి నన్ను మన్నించండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందన మరణాతలు. అందరికీ మరణాత.